పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ శాసన మండలిలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుమల లడ్డు హెరిటేజ్ ఇందాపూర్పై చర్చ జరిగింది. వైసీపీ సభ్యులు వెల్లోకి వెళ్తూ ఉండగా దూసుకొచ్చారు టీడీపీ ఎమ్మెల్సీలు. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక మండలి చైర్మన్ ను క్రిస్టియన్ అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. నేను క్రిస్టియన్ కాదు హిందువునన్నారు మోషన్ రాజు. చైర్మన్ పై వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు అచ్చెన్నాయుడు. ఇక తప్పు ఒప్పుకుంటున్నానంటూ అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఇక దీంతో కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తమరు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్. నేను తప్పు పట్టడం లేదు, తప్పు పట్టకూడదు కూడా, తప్పు పట్టకూడదు కూడా. కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది. నేను తీసుకోను. బాధ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి పవిత్రమే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. ప్రతిరోజు క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి 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 అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చోవా, కూర్చో. కిందకు దిగాలి. కూర్చోండి, కూర్చో. అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే అరే కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి. కూర్చోండి, నేను మాట్లాడు. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, శాసన మండలిలో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల గురించిన డీటెయిల్స్ ఏంటి? ఇదైతే ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. శాసన మండలిలో తిరుమల లడ్డు, అదే విధంగా హెరిటేజ్ పెరుగు, ఇందాపూర్ లాంటి అంశాలపైన వైసీపీ పూర్తిగా పట్టుబట్టినటువంటి పరిస్థితి. వైసీపీ సభ్యులు వెళ్ళకు దూసుకొస్తున్నటువంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు అడ్డుపడినటువంటి పరిస్థితి. ఇరు వర్గాలు కూడా ఈ మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోందని చెప్పొచ్చు. దీంతో పాటుగా మండలి చైర్మన్ పైన మంత్రి అచ్చెన్నాయుడు నువ్వు క్రిస్టియన్ అంటూ కూడా చెప్పడంపై పూర్తిగా కూడా దుమారం చెలరేగిందని చెప్పొచ్చు. దీంతో ఏదైతే అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినంత వరకు నేను హిందువునే అంటూ కూడా మోసేరాజ్ చైర్పర్సన్ వ్యాఖ్యలు చెప్పడంతో ఒకసారిగా ఉపసంహరించుకుంటున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పడం, దాంతో పాటుగా తప్పు ఒప్పుకుంటున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే మండలికి సంబంధించినంత వరకు కూడా పెద్దల సభగా భావించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంటుంది. పెద్దల సభ అసెంబ్లీ కంటే కూడా గౌరవప్రదంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి. ఒక అంశాన్ని చర్చకి వచ్చేటటువంటి తరుణంలో చర్చించడం, దానిపైన సుదీర్ఘమైనటువంటి చర్చలు, రాష్ట్రానికి సంబంధించినంత వరకు దశ దిశ లాంటి అంశాలకి అసెంబ్లీలో ఉండేటటువంటి కొన్ని అంశాలకు సంబంధించినంత వరకు కూడా మండలి ఒక దశా దిశ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మండలి వ్యవహారం కూడా పూర్తిగా భిన్నమైనటువంటి వైఖరిలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఒకవైపు తిరుమల లడ్డు ప్రసాద్ వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి కూడా పూర్తిగా దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడాను లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూడా చెప్పడం, దాంతో పాటుగా లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ అంశమే పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతున్నటువంటి తరుణంలో వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబెట్టినటువంటి పరిస్థితి.
లడ్డు ప్రసాదం తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంతో పాటుగా హెరిటేజ్ సంస్థకు సంబంధించినంత వరకు కూడా పెరుగు కల్తీ జరిగిందంటే కూడా ఎఫ్ఎస్ఎస్సి అప్పుడు కేసు నమోదు చేయడంతో పాటుగా ఏదైతే కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్, దాంతో పాటుగా మిగిలిన అంశాలను కూడా తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అన్నిటిపైన చర్చకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైసీపీ చెబుతున్నటువంటి తరుణంలో టీడీపీకి సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్సీలు దానికి చర్చ మాట పక్కన పెడితే ఇరు వర్గాల మధ్యన పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగేటటువంటి పరిస్థితి మండలిలో కనిపిస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా అనేక అంశాలు, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ కు సంబంధించినంత వరకు అన్నింటినీ పక్కన పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా పూర్తిగా ఎగువ సభ ఏదైతే అసెంబ్లీ కంటే కూడా పెద్దల సభని గౌరవంగా భావించేటటువంటి పరిస్థితి ఉంటుంది. దశాదిశ, ఎందుకంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉండేటువంటి మండలికి సంబంధించినంత వరకు. ఎందుకంటే మండలిలో పూర్తిగా కూడా పెద్దలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, రావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై కానీ, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటటువంటి అంశాలపైన చర్చించేటటువంటి పరిస్థితి ఇదివరకు మండలిలో కనిపించేది. కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మండలిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ఒకవైపు ఏదైతే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద్ వ్యవహారంతో పాటుగా అనేక వ్యవహారాలు తెర మీదకి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాలపై చర్చించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వెనకబడిన జిల్లాలకు సంబంధించినంత వరకు అభివృద్ధికి కార్యక్రమాలకు సంబంధించి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రాజధాని నిర్మాణ అంశంలో కానీ పూర్తిగా కూడా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పూర్తిగా క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి మండలిలో ఇటువంటి ధోరణి రావడంపై అయితే మాత్రం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కుల దోషణలు చేయడంపై కూడా ప్రజలు పూర్తిగా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మండలి వ్యవహారం పైన పూర్తిగా కూడా మండలిలో ఉండేటటువంటి ఎమ్మెల్సీలు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రేణుశ్రీ. రైట్. ఇక ఈ వ్యాఖ్యల మీద తాను తప్పు ఒప్పుకుంటున్నాను అన్నట్లు కూడా అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా ఈ వ్యాఖ్యల అంశంలో అసలు ఏం జరిగింది? ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు వైసీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో తిరుమల లడ్డూ ప్రసాద్ వ్యవహారంలో కానీ, హెరిటేజ్ పెరుగు ఏదైతే పెరుగులో కల్తీ జరిగింది, పెరుగుకు సంబంధించినంత వరకు ఉండాల్సినటువంటి కంటెంట్స్ లేవు అంటూ కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్. వాటన్నిటిపైన చర్చకి సిద్ధంగా ఉన్నారా అంటూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో చైర్పర్సన్ దాని మీద టీడీపీకి సంబంధించిన మంత్రి అచ్చెన్నాయుడికి ప్రస్తావించడం గందరగోళ పరిస్థితులను సద్దుమనిచేలా. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వెళ్ళకు వచ్చేటటువంటి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలతో అడ్డుకోవడంతో పాటుగా తీవ్ర వాగ్వాదం చెలరేగుతున్నటువంటి తరుణంలో గౌరవంగా ఎవరైతే చైర్పర్సన్ ఉంటారో మండలి చైర్పర్సన్ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కుల దోషణ చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఏదైతే రికార్డ్స్ నుంచి ఆ మాటను తొలగిస్తున్నామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్పడం, దాంతో పాటుగా తప్పు ఒప్పుకున్నట్టుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. దీంతో ఒకసారిగా గందరగోళ పరిస్థితులు కొంత సద్దుమణిగినప్పటికీ కూడా వైసీపీ పూర్తిగా పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. భక్తులు మనోభావాలకు సంబంధించిన అంశం కావడం, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాద కల్తీ వ్యవహారం పూర్తిగా ప్రచారం జరిగినటువంటి పరిస్థితి. ఆ ప్రచారానికి సంబంధించినంత వరకు కూడా బోలేబాబు డైరీ నుంచి ఏదైతే అప్పుడు నెయ్యి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నెయ్యి ఎలా వచ్చింది ఏంటనే దానిపైన వైసీపీ ఎమ్మెల్సీలు పూర్తిగా చర్చకి పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అప్పటి పరిస్థితులకు సంబంధించి కానీ, అప్పుడు వ్యవహారానికి సంబంధించి కానీ పూర్తిగా కూడా మేము చర్చకి సిద్ధంగా ఉన్నామంటూ కూడా వైసీపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు టీడీపీ అంశాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే భరత్ అచ్చెన్నాయుడు తప్పు ఒప్పుకోవటంతో కూడా ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం సద్దుమరిగినట్టేనా? ఖచ్చితంగా అంటే కుల దూషణ చేసినటువంటి చైర్పర్సన్ కి సంబంధించినంత వరకు తప్పు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా పూర్తిగా కూడా లడ్డూ ప్రసాద్ వ్యవహారంతో పాటుగా హెరిటేజ్ కల్తీ అంశంతో పాటుగా కొన్ని ప్రధాన అంశాలు తెర మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వీటిపైన చర్చించండి అంటూ కూడా వెళ్ళకు దూసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ నుంచి గందరగోళ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలకు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పూర్తిగా పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే
తిరుమల లడ్డు వ్యవహారం చాలా దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానిపైన పూర్తి క్లారిటీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పట్టుబడుతున్నటువంటి సిచ్యువేషన్ గత కొన్ని రోజుల నుంచి చూస్తా ఉన్నాము. మండలి ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఇదే అంశాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. ఇందులో భాగంగా అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేయడం, దాన్ని ఉపసంహరించుకోవడంతో కొంత సద్దుమణిగినప్పటికీ కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు పూర్తిగా కూడా తిరుమల లడ్డు వ్యవహారంతో పాటుగా హెరిటేజ్ పెరుగు కల్తీ అంశం పైన చర్చించిన తర్వాత మిగిలిన అంశాలు చర్చిస్తామంటూ కూడా పట్టుబుక్కు పట్టినటువంటి పరిస్థితి. నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. చైర్పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ అంశాన్ని పైన చర్చకి కూటమి ప్రభుత్వం వస్తుందా, లేకపోతే ఈ అంశాన్ని పక్కన పెట్టి మిగిలిన అంశాలు చర్చకి రావాలని పిలుపునిస్తారనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రెసిడెంట్ అయితే మాత్రం మండలిలో అయితే మాత్రం గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడాను తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంతో పాటుగా హెరిటేజ్ పెరుగు కల్తీ అంశంని ఖచ్చితంగా చర్చకు తీసుకోవాలంటూ కూడా పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్. ఎస్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఇక తిరుమల లడ్డు వ్యవహారం చర్చకు రావాలంటూ కూడా వైసీపీ పట్టుబడుతోంది. మరి దీని మీద కూడా ఒక గందరగోళ పరిస్థితులు, ఒక ఉద్రిక్త పరిస్థితులు శాసన మండలిలో కొనసాగుతూ ఉన్నాయి. మరి తిరుమల లడ్డు మీద పూర్తిగా కూడా చర్చ జరుగుతుందా, ఏం జరుగుతుందా అనేది మాత్రం ఒక ఉత్కంఠ, ఆసక్తి కొనసాగుతోంది.